హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే వచ్చి కొన్ని డౌట్స్ క్లారిఫై చేద్దామని చెప్పి వీడియో పెడుతున్నానండి. ఈ వీడియో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అయితే 450, 550 స్టాక్ అవైలబుల్‌గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా నెంబర్ ఇస్తాను. వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ కొంతమంది క్వెషన్స్ అడుగుతున్నారండి. సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకున్నాకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి. అది మేమైతే ఇచ్చేటప్పుడు సర్వీసింగ్ మొత్తం చేపించి ఇస్తామండి. ప్రీవియస్ వీడియోస్‌లో కొన్ని చెక్ చేసుకోండి. నేను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. సర్వీస్ పర్సన్ మొత్తం లోపలంతా పార్ట్స్ అన్నీ తీసి మొత్తం చూసి ఏమైనా బాగోకపోతే వేసి మరీ వెళ్తారు. మనం కొత్త పార్ట్స్ కూడా ఏపిస్తామండి. మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ లాగానే వస్తుంది. అండ్ నా దగ్గర ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళైతే ఫస్ట్ కాదండి. చాలా మిషన్స్ వెళ్ళినాయి. 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి వెళ్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు చాలామంది తీసుకెళ్లారు. 2 ఇయర్స్ నుంచి వాడుకుంటున్నారు. ఎవరు కూడా నాకు రిటర్న్ కాల్ చేసినోళ్ళు లేరండి. వర్క్స్ బాగా వేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇట్లాంటి క్వెషన్స్ ఏమన్నా ఉంటే కనుక ప్లీజ్ కాల్స్ చేయకండి. అంటే డౌట్‌గా ఉన్నవాళ్ళు కాల్స్ చేయొద్దు. మీరు డౌట్ ఉన్నారు అంటే మీకు వేస్ట్. సెకండ్ హ్యాండ్ మిషన్ అనేది మీకు వేస్ట్ అనమాట. ఫస్ట్ హ్యాండ్ మిషన్ తీసుకోవడమే బెస్ట్. అది 1,15,000 పెట్టి తీసుకుంటారో, 1,55,000 పెట్టి తీసుకుంటారో కస్టమర్స్ ఇష్టం అనమాట. అండ్ ఇంకోటి, నేను సెకండ్ హ్యాండ్స్ ఎందుకు చెప్తాను అంటే, ఎవరికైనా కానీ మంచి కోసమే చెప్తాను. ఎట్లా అంటే ఒకేసారి మనం 3,50,000 ఒకేసారి తీసుకొచ్చి బిజినెస్లో మనం పెట్టలేము. అదేదో చిన్న మిషనే తీసుకుంటే, చిన్న మిషన్ మనకి క్లిక్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా పెద్ద మిషన్ కూడా క్లిక్ అవుతుంది. కస్టమర్స్ అనేవాళ్ళు మనకు అలవాటు పడతారనమాట. సో దానివల్ల నేనేం చెప్తాను అంటే, ఫస్ట్ చిన్న మిషన్ సెకండ్ హ్యాండ్లో తీసుకోండి. తీసుకుంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఇప్పటివరకు అందరూ చెప్పేశారు కూడా. ఖమ్మం నుంచి తీసుకున్నారు, తెనాలి అండ్ మనకి నార్త్ సైడ్ కూడా బాగా వెళ్తాయండి. కర్ణాటక అటు సైడ్ కూడా చాలా బాగా వెళ్తాయి. 6 మంత్స్, వితిన్ 6 మంత్స్‌లోనే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చినాయి అని చెప్పి నాకు రివర్స్ కాల్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో మన మిషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎవరికైనా కావాలంటే మాత్రమే టైంపాస్ కాల్స్ చేయొద్దు. ఇట్లా సాగదీసే వాళ్ళు అస్సలకే కాల్స్ చేయొద్దు. ఏమనుకోవద్దు. నేను చాలామందికి ఎక్కువ శాతం ఓపికగానే చెప్తాను. ఈ మధ్య వచ్చిన కాల్స్ అయితే చాలా ఇరిటేటింగ్గా ఉన్నాయి. ఏమనుకోవద్దండి. ఎందుకంటే మేబీ అది మీకు ఎదురైన సిచ్యువేషన్స్ ఏమో తెలియదు కానీ, నాకు ఇప్పటి వరకు మాత్రం అట్లాంటి కాల్స్ వచ్చిన వాళ్ళు లేరనమాట. అడుగుతారు, నేను వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట. ఏంటంటే ఇప్పుడు కొంతమంది కాల్స్ చేస్తున్నా ఏంటంటే నా ఓపిక మొత్తం నశించేటట్టు చేస్తున్నారనమాట. సో ప్లీజ్ అట్లా చేయొద్దు. అండ్ ఇక్కడ కూడా నేను ఒక 2 వీడియోస్లో అండ్ ఈ వీడియోలో కూడా పెడుతున్నాను. నా కస్టమర్కి నేను ట్రైనింగ్ ఇస్తున్న వీడియో, నా దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న వీడియో కూడా అటాచ్ చేశాను. అండ్ కొరియర్ కూడా ఎట్లా చేస్తాం మేము అనే వీడియో కూడా అటాచ్ చేశాను. కొంచెం చూడండి. అండ్ ప్లీజ్ టైంపాస్ కాల్స్ చేయొద్దు, విసిగించొద్దు. మేము కూడా మనుషులమే కదండి, ప్లీజ్. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చేసరికి కొరియర్ ప్యాకింగ్ ఎట్లా చేస్తామని చెప్పి. సో మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి.